ఎలక్ట్రిఫైయింగ్ ట్రేడ్. అరే రే ఎక్కువసేపు నిద్రపోయానే. స్కూల్ కి ఆలస్యం అయిపోయింది. ఎన్నిసార్లు లేపాను తెలుసా? ఈ రోజు నాకు లాంగ్వేజ్ ఉంది, సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది. నేను హోంవర్క్ చేయడం మర్చిపోయాను. నిద్రపోయే ముందు చూసుకోమని చెప్పానా లేదా నీకు? ఎన్నిసార్లు నీకు చెప్పాను? డోరేమాన్, నువ్వు తప్పించుకున్నావు. రోజంతా నీకు మాట్లాడడం తప్ప ఇంకేం పనుంది చెప్పు? ఏంటి నాకు బోల్డ్ అని నీకన్నా నాకు చాలా పనులున్నాయి. రోజు నేను స్కూల్ కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి, ఫ్రెండ్స్ తో తిరగాలి, అలాగే ఇంటి పనులు చేయాలి. ఎంత కష్టపడినా నెలకి నాకు 500 పాకెట్ మనీ ఇస్తున్నారు. నేను ఎంత కష్టపడుతున్నానో నీకు అస్సలు తెలీదు డోరేమాన్. కానీ నీకేం పనుంది? రోజంతా ఇంట్లో నిద్రపోతూ ఉంటావు. ఏంటి నేనే ఎప్పుడు నీలా నిద్రపోను? నేను డోరేమాన్ గా ఉండుంటే బాగుండేది. అయితే నువ్వు నాలా ఉండాలనుకుంటున్నావు. ఎలక్ట్రిఫైయింగ్ ట్రేడ్. దీని సాయంతో మన ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎక్స్చేంజా? అంటే నువ్వు నేనుగా, నేను నువ్వుగా మారిపోవచ్చా? అవును. అంత బాగుంటుందని అనిపించడం లేదు. ఇలా చూడు, నీకు అలా కావాలా లేదా? అవునవును కావాలి. అయితే అలాగే చేద్దాం. సరే, అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు నువ్వే నేను, నేనే నువ్వు, సరేనా? ఏంటి నాకు పెద్దగా మార్పులేం కనిపించడం లేదే? దిగులు పడకు, నువ్వే కాసేపట్లో తెలుసుకుంటావు. నోబితా, ఏంటమ్మా? డోరేమాన్ నిన్ను కాదు, నోబితాని. నేను డోరేమాన్నా? నువ్వు డోరేమాన్వి కదా? చెప్పానుగా. నువ్వు సరిగ్గా చెప్పావు. నోబితా, ఏంటి పగటి కలలు కంటున్నావా? స్కూల్కి వెళ్ళవా? ఆలస్యమైపోయింది. ఓ నాయనో! ఇప్పుడు నిద్రపోయే సమయం. నాకు నోబితా గుండె బలం ఉంది, అందువల్ల నేను మెల్లగా పరిగెడుతున్నాను. చెప్పండి. క్లాస్ మొదలయ్యి చాలా సేపు అయింది తెలుసా? అవును, ఆలస్యమైపోయింది. ప్రతిరోజు నువ్వు ఆలస్యంగా వస్తున్నందుకు ఏమాత్రం బాధపడడం లేదు. మీరు చెప్పింది నిజమే, నేను ఖచ్చితంగా మారి తీరాలి. అలాగా, చాలా సంతోషం. ఏది నీ హోంవర్క్ నాకు చూపించు. ఆహా, నేను పూర్తి చేయలేదు. నోబీ! పిల్ల, నువ్వు డోరేమాన్ కోసం వచ్చావా? తను లేడు. నేనే డోరేమాన్ని కదా, మర్చిపోయాను. సరే, విషయం ఏంటో చెప్పు. ఏంటి గొడవ? మిమ్మల్ని గొడవ పడ్డా ఆపండి. ఆపమంటున్నానా? ఇప్పుడు హోనేకవా ఇలారా. నాకు తెలీదు సార్. గోడా నువ్వు? నాకేం తెలియదు సార్. మరి నోబీ నువ్వు? నాకు తెలుసు, 4/1/3. బాగా ప్రయత్నించావు. సరైన సమాధానం నోబితా. నువ్వెలా సమాధానం చెప్పగలిగావు? నెప్పెడుతోంది. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. డోరేమాన్, నిన్నెప్పుడు సరిగ్గా పట్టించుకోను, అయినా సాయం చేస్తావా? అలాగే. నువ్వు చాలా మంచివాడివి. బట్టలు ఆరేయాలి, ఇల్లు తోట శుభ్రం చేయాలి, పైకప్పు సరి చేయాలి, కొట్టుకెళ్లి సామాన్లు తీసుకురావాలి, కాయగూరలు కొనాలి. ఇక నా వల్ల కాదు. నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇంటికి వచ్చేసాను, వెళ్ళొస్తాను. అక్కడే ఆగు. ముందు నువ్వు నీ హోంవర్క్ ని పూర్తి చేసి ఆ తర్వాత ఆడుకోవడానికి బయటికి వెళ్ళి నోబితా. ఇలా చూడు, నోబితా ఆ పని ఎప్పుడన్నా చేశాడా చెప్పు. నువ్వు చెప్పేది నిజమే. నేను బయలుదేరుతున్నా. నోబితా, సరే గాని నువ్వు నా గ్యాడ్జెట్స్ ని జాగ్రత్తగా చూసుకో. డోరేమాన్. ఏంటి? నేను వీటన్నిటిని తుడుస్తూ కూర్చుంటే రోజు త్వరగా పూర్తయిపోతుంది. ఆగు. ఇంటికి వచ్చేసానమ్మా.
నోబితా ఆ, బయటికెళ్ళి ఆలస్యంగా వచ్చావు. ఇది నీ బ్యాగులో చూశాను. ఏంటి 0 మార్కులు తెచ్చుకున్నావు? సమాధానం చెప్పు. ఆహా, అదేంటంటే అమ్మా, ఎలా ఉంది? నోబితాగా ఉండడం చాలా కష్టం కదా. నువ్వేమంటావు? డోరేమోన్ లో ఉండడం కూడా చాలా కష్టం కదూ. అంత కష్టమేమో అనిపించలేదు. అవును, నాకు కూడా పెద్ద కష్టమే లేదు. నీకు తెలుసా తర్వాయి బేస్బాల్ గేమ్ ఎప్పుడని? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నోబితాని ఆడనివ్వను. ఎందుకలా అంటున్నారు? నాకు ఆడాలని ఉంది. ఎందుకని అడుగుతావేంటి? మీకేం ఆడడం రాదు. నీకు సరిగ్గా బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు, నువ్వెలా ఆడతావు? మీకేం తెలుసు కానీ నేను హోమ్ రన్ కొట్టినా కొట్టొచ్చు మరి. నోబితానా? హోమ్ రన్నా? నోబితా హోమ్ రన్ కొడతాడట, అది జరిగే పనేనా? అవును, నేను ఖచ్చితంగా హోమ్ రన్ కొట్టి చూపిస్తాను. నోబితా, చాలా ఆసక్తికరంగా ఉంది. దాని మీద మనసు పెడితే ఆడగలవు, కానీ తర్వాత ఆడలేదంటే నిన్ను ఊరికే వదిలిపెట్టావు. ఏయ్, అది నేను చెప్పాలి. నోబితా, బాగా ఆలోచించుకో. మాట ఇచ్చాక చాలా కష్టమైపోతుంది. నేను ఖచ్చితంగా హోమ్ రన్ కొడతాను షిజుకా, నువ్వే చూడు. ఇప్పుడేదో ఒకటి చేయాలి. హోమ్ రన్ అస్సలు కుదరదు. నేను ఇప్పుడు అందుకే కష్టపడిపోతున్నాను. నువ్వు ఎంత కష్టపడి శిక్షణ తీసుకున్నా కుదరదు. నేను ఖచ్చితంగా ఇది చేయగలను. అస్సలు కుదరదు, ఎందుకంటే నువ్వు నోబితావి. తొమ్మిదవ రౌండ్ ముగింపులో స్కోర్ టైలో ఉంది. ఇద్దరు బేసెస్ అవుట్ అయిపోయారు, కాబట్టి తర్వాత రాబోయే బ్యాటర్ మన సుయోషి. అద్భుతం! ఇప్పుడు నా జట్టే గెలుస్తుందనుకుంటాను. సుయోషి, నువ్వు నీ షూలే సరిగా కట్టుకోలేదు. ఏంటి? నేను ఖచ్చితంగా సాధించగలను. ఇప్పుడు ఏం చేయడం జియాన్? మనకి ఇంకెవరు మిగిలిలేరే. ఇక లాభం లేదు, మనకు వేరే దారి కనిపించడం లేదు. గొప్ప ఆటగాడు నోబితా రావాలి. నాకు తెలుసు నేను ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేశాను. దానికి ఫలితంగా నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఈ బాల్ ని ఎలా హోమ్ రన్ కొడతావో చూస్తాను. త్వరగా కానివ్వు. ఇదిగో నిప్పులాంటి బాల్. పరిగెత్తు నోబితా! త్వరగా త్వరగా పరిగెత్తు, పరిగెత్తు! నోబితా! పరిగెత్తు నోబితా! సేఫ్! మొత్తానికి ఆదర కొట్టావు నోబితా. అద్భుతమైన షాట్! సూపర్ నోబితా! నువ్వు చాలా కష్టపడినట్టున్నా. అవును, అలసటగా ఉంది. అయినా నా హోంవర్క్ ని పూర్తి చేస్తాను. మాస్టర్ గారి దగ్గర తిట్లు తినకూడదు కదా. అయితే నేను చేయగలనమాట. హా? నీకో విషయం తెలుసా? డోరేమోన్ గా ఉండడం చాలా కష్టమైన పని, కానీ నేను ఉండగలిగాను. నేను సాధించగలనని నాకు అర్థమైంది. హా? అవును, నిజమే. నోబితాలా ఉండడం కూడా చాలా కష్టమైన పని. ఎలా ఉన్నా కష్టం అయితే నేను నాలాగే ఉంటాను. అవును, నిజమే. మళ్ళీ మామూలుగా మారిపోదామా? నేనుగా, నువ్వుగా, సరేనా? సరే. నోబితా, హే షిజుకా, ఇదిగో ఇవి నీకోసం తీసుకొచ్చాను. విషయం ఏమిటో చెప్పు షిజుకా. నోబితా, షిజుకా, నీకోసం కుక్కీస్ తయారు చేశాను. తిని చూసి ఎలా ఉన్నాయో చెప్పు. ధన్యవాదాలు,
కానీ నేను హోమ్ రన్ కొట్టలేదు కదా. అయినా అద్భుతంగా ఆడావు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ పట్టు విడవకుండా శ్రమించాలి. సరే, మళ్ళీ రేపు కలుద్దాం. భలే, నాకు కొంచెం ఇస్తావా?